అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. అయితే ఇవన్నీ చేయడం చాలా సులభం. అన్నింటికంటే నేను గుర్తుపెట్టుకున్నది పెద్ద సమస్య జనాభా ఏ విధంగా సంరక్షణ చేయాలనేది. అదే పెద్ద సమస్యగా ఉంది. అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఒక 5 ముఖ్యమైన విషయాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రపోజల్సే. నేను జనాభా పెరగాలంటే నన్ను అందరూ విమర్శించారు బిగినింగ్లో. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరే లైన్లోకి వస్తున్నారు. కానీ కొంతమంది మహిళలు కూడా నన్ను విమర్శించారు. ఆ విషయం కూడా చెప్తున్నా. ఏంటి మేమే పిల్లల్ని ఇచ్చేయాలనా అని. కానీ ఓసారి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, అది ప్రకృతి మనకిచ్చిన వరం అంటామా లేదంటే ఇంకోటి అంటామా. ఇంకో పక్క ఇటీవల కాలంలో నేను పల్స్ పోలియో వేస్తే తల్లులే వచ్చారు. నేను అడిగా, మీ ఆయన రాడా అని అడిగా. లేదు సార్, మా వాళ్ళేది చెప్పారు సార్ అన్నారు. ఎందుకు నేను అడిగానంటే, పిల్లల్ని పెంచడం అనేది ఒక తల్లి బాధ్యత కాదు, జాయింట్ రెస్పాన్సిబిలిటీ. భార్య భర్త కలిసి పెంచవలసిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఒకప్పుడు ఇంటి పనులు ఆడబిడ్డలే చేసేవారు. ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్లు వచ్చాయి. దానికంటే కూడా ఈరోజు ఎలక్ట్రికల్ స్టవ్ వచ్చింది. ఆన్ చేసి కాఫీ పెట్టాలంటే యూట్యూబ్లో చూసి కాఫీ పెట్టే పరిస్థితి వచ్చింది. మగవాళ్ళందరూ కూడా వంట పనుల్లో ఆడబిడ్డలకు కూడా మీరు సహకరించే రోజు తొందరలోనే వస్తుంది, రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంటి పనులు, వంట పనులు, ఆఫీసు పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక 5 పిల్లర్స్ తీసుకొచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాతృత్వ, సురక్షిత గర్భధారణ, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించడం, అర్హులైన దంపతులకి ఏ విధంగా వాళ్ళకి లీవులు కానీ అవన్నీ ఇవ్వడం. నేను ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నానంటే, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ప్రభుత్వం కూడా చర్చ చేయాలనే ఉద్దేశం చేస్తున్నాం. రెండవది మీరు చూస్తే సంజీవని డిజిటల్ ఆరోగ్య రికార్డు. ప్రతి ఒక్కరికి ఏ డాక్టర్ని ఇస్తాం, ఫ్యామిలీ ఫిజికల్ డాక్టర్ని ఇస్తాం, ఏది కావాలన్నా అందుబాటులో పెడతాం, మీ మెడికల్ ఖర్చు తగ్గిస్తాం. ఫస్ట్ టైం మీరు చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ప్రివెంటివ్ హెల్త్, కాస్ట్ ఎఫెక్టివ్, రియల్ టైం మానిటరింగ్ కూడా చేస్తాం. ఇటీవల నేను ఒక విషయం మాట్లాడుతున్నాను, టెక్నాలజీ. నిన్నే తెలంగాణలో ఒక విషయం జరిగింది. పిల్లలు, మీరు ఇక్కడ నేను రాజకీయం మాట్లాడలేదు కానీ మీరు ఆలోచించాలి. ఒక అతను 2016లో పాస్కో క్రైమ్ చేశాడు. అతని మీద కంప్లైంట్ చేశారు. కొన్ని రోజులు ఎక్కడ తప్పించుకొని తిరిగాడు. తర్వాత పోలీసులు పట్టుకొని కన్విక్షన్ వచ్చింది. మళ్ళా బెయిల్ వచ్చింది. బెయిల్ నుంచి బయట వచ్చాడు. అతనికి ఎంత ఖర్చు ఉందో మీరు ఆలోచిస్తే, దగ్గర ఎవరైతే పాస్కో కేసు పెట్టిన ఫ్యామిలీలో 3, సొంత ఫ్యామిలీలో 3, మొత్తం 6 మందిని ఒకేసారి చంపేశాడు. అంటే మెంటల్ సిక్నెస్ ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకు వస్తూ ఉందని మనం ఆలోచిస్తే మనుషుల్లో అన్రెస్ట్ పెరిగింది. సోషల్ మీడియా కూడా లేనిపోని అనర్థాలకు దారితీస్తున్నాయి. ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు ఉంటారు, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుంటారు. ఇంకో పక్క అవర్స్ టుగెదర్ వాట్సాప్ గ్రూపులు చూస్తున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకే మాట చెప్పాను, టెక్నాలజీ కావాలి.
ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. ఒకప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు. నేను సెల్ ఫోన్ అంటే నీకు సెల్ ఫోన్ ప్రమోట్ చేస్తావా, పంప్ సెట్ ప్రమోట్ చేస్తావా అంటే కాదు, రెండు కావాలని చెప్పి సెల్ ఫోన్ ప్రమోట్ చేసిన వ్యక్తిని, ఐటీని ప్రమోట్ చేసిన వ్యక్తిని. ఈరోజు ఐటీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇష్టానుసారంగా మనం కానీ అడిక్ట్ అయిపోతే, వ్యసనంగానైతే చాలా అనర్థాలకు దారితీస్తుంది. రెండోది ఇటీవల గంజాయి. ఆ టెన్షన్ భరించలేక డ్రగ్స్కు గంజాయికి అలవాటైపోయి తల్లిదండ్రులు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. అందుకే నేను ప్రమోట్ చేసింది టెక్నాలజీ, స్పిరిచువాలిటీ. నాకంటే కూడా యంగ్స్టర్స్కి ఎక్కువ అవసరం స్పిరిచువాలిటీ. యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. అప్పుడే మీరు ఫుల్ పొటెన్షియల్ ఉపయోగించుకొని ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకు వస్తుంది, తెలుగు జాతికి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంజీవని ప్రాజెక్టులో ఇది కూడా నేను పెట్టాను. ఇప్పుడు నేను ప్రమోట్ చేసేది టెక్నాలజీ, స్పిరిచువాలిటీ ప్రమోట్ చేస్తున్నాను. మూడోది శక్తి, మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం. కార్యాలయాల్లో పిల్లల్ని తీసుకుపోతే అక్కడ వాళ్ళందరినీ చూసుకోవడానికి అక్కడ వసతి ఏర్పాటు చేయడం, శిశు సంరక్షణ కేంద్రాలు పెట్టడం, ఉద్యోగులకు కూడా సురక్షిత రవాణా వసతి ఏర్పాటు చేయడం, తల్లి తండ్రులకి పిల్లల పెంపకంలో సమాన బాధ్యత అప్పజెప్పడం. ఇంకొక పక్క క్షేమ. 60 ఏళ్ళు అయితే రిటైర్ అయిపోయామనుకుంటారు. ఒకప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు 90, 100 సంవత్సరాలు బతికే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైతే మీరు రిటైర్ అయిపోయారని మీ మైండ్లోకి వస్తే మీ బాడీ, మైండ్ రెండు డిమినిష్ అవుతాయి. అక్కడి నుంచి సమాజానికి మీరు భారం అవుతారు. అట్లా కాకుండా 24 గంటలు ఏ వయసులో ఉన్నా సమాజ హితం కోసం మీరు పనిచేస్తే సమాజానికి మీరు ఆస్తిగా తయారవుతారు. ఈ విషయం కూడా పెద్దవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను క్షేమ అనే కార్యక్రమం తీసుకొస్తున్నా. సిల్వర్ ఎకానమీ. ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎకానమీకి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. గౌరవప్రదమైన వృద్ధాప్యానికి ఏ విధంగా అవకాశాలను ఇవ్వాలనో ఇస్తాం. మీ ఆరోగ్య సేవలు కూడా చూస్తాం. అది అయిన తర్వాత 5వది నైపుణ్యం. జీవితాంతం నేర్చుకోవాలి. ఈరోజు నేను మీటింగ్ వచ్చాను. మీరేమైనా కొత్త విషయం చెప్తే అది రాష్ట్ర ప్రజానైకానికి ఉపయోగపడుతుందంటే రేపే ఒక పాలసీ తీసుకొచ్చి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందరం కూడా నేర్చుకోవడం అనేది అనునిత్యం నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఈరోజు